వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. చంద్రబాబు తెర వెనుక రాజకీయంలో భాగంగానే షర్మిల కాంగ్రెస్ లో చేరారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ చేసిన అభివృద్ధితో పోటీ పడలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నాడని మండిపడ్డారు. షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారని కూడా ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈరోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ను, జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను, ఆర్కెస్ట్రా ఏ నుంచి జెడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒకట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ, ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, సో ఇలా కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనమైన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు. రకరకాల దీనిలతో ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేసింది. గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా పరిగణించింది. 6 నెలల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మెలను నిషేధిస్తూ జీవో ఇచ్చింది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె చేయకూడదని ఆదేశించింది. అంగన్వాడీలో అత్యవసర సర్వీస్లో భాగమని, వీరి కారణంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఎస్మా ప్రయోగించామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంగన్వాడీల డిమాండ్లను 90% నెరవేర్చామన్నారు. 1-2 డిమాండ్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. బాలింతలు, పసిపిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని టీడీపీ చెప్తుందా అంటూ చంద్రబాబు, లోకేష్ను నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది. ఇప్పుడు మంత్ మొదలైంది, రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులైంది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది. లేదు వదిలేయమంటారా? సరే, వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు, పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడమేనా? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర పెద్దాపురంలో దిగ్విజయంగా జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, నేతలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం పెద్దపీట వేశారని అన్నారు. మోసకారి చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, దగాపడ్డ దళితుడా అని చెప్పి. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు లాంటి ఆ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడానికి. దళితులను అవమానపరిచి, బీసీలను అవమానపరిచి, ఎస్సీలను అవమానపరిచి, ఎస్టీలను అవమానపరిచింది చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రం మొత్తం మీద ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక పెత్తనం తీసుకొని ఇష్టానుసారమైన పాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అన్నని వీళ్ళందరూ కలిసి మేము ఏదో రకంగా దించేసి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే విధంగా ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి, లోకేష్ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని చెప్తా ఉన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్నే అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పట్టారు. అనంతరం ఇన్పారిట్ మాల్
ఇనార్బిట్ మాల్ పోర్ట్ హాస్పిటల్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ జరిగింది. సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో కూడా తరిమి కొట్టాలని ప్రజలను కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు అనే గజదొంగ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం చేశాడు. అందుకనే అతని అంతు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,45,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నాడు. ఎవరు చెబితే ఏంటలా? అక్కడ ఆశ్రిత పక్షపాతం లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీయా, నావాడా నీవాడా మాకు ఓటేశాడని చూస్తలా. అర్హతే ప్రామాణికం. జగన్మోహన్ రెడ్డి గారు 80% 2,45,000 కోట్లలో వచ్చిన డబ్బులు పేదవారికి డైరెక్ట్ గా ఇంటికి తీసుకొని ఇస్తా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివస్తున్నారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ నీరాజనం పలుకుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా సర్వేపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు జరిగిన అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలను చూశాం, అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచన చేస్తూ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 75 సంవత్సరాల భారతదేశ సుదీర్ఘ స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ సమయంలో ఏ ఒక్కరూ ఆలోచన చేయనటువంటి విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేబినెట్ తో ప్రారంభించినటువంటి ఆయన ఆలోచన ఈరోజు ప్రతి దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఈరోజు అవకాశం కల్పించి ఓటు బ్యాంకు రాజకీయాలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటే దానికి భిన్నంగా ఈరోజు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలి, ప్రతి విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ముందుకుంచాలి అని సామాజిక న్యాయం కోసం ప్రోకలాడినటువంటి వ్యక్తి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు. తిరువూరు ఘటనతో రగిలిపోతున్న కేశినేని నాని టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టుగా చెప్పారు. టీడీపీ పార్టీ వద్దనుకున్నాక తాను పార్టీలో ఉండడం సబబు కాదన్నారు కేశినేని నాని. లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకుని ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అటు కేశినేని నాని ఇచ్చిన స్టేట్మెంట్తో కంగుతిన్న చంద్రబాబు వెంటనే రాయబారాలు మొదలుపెట్టారు. కేశినేని నానిని బుజ్జగించేందుకు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ను పురమాయించారు. టీడీపీని వేడొద్దని కేశినేని నానిని బతిమాలేందుకు కనకమేడలను రాయబారానికి పంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు భారీ స్పందన వచ్చింది. 5 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డుల కోసం భారీగా ప్రజలు అప్లికేషన్లు పెట్టుకున్నారు. మొత్తంగా దాదాపు 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంచనా వేశారు. త్వరలో విధి విధానాలు ఖరారు చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 17లోగా దరఖాస్తుల సమాచారాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేయాలని ఆదేశించింది. ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇక అభయహస్తం పథకాల అమలుపై విధి విధానాలు ఖరారు చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాల అమలుకు సిద్ధమవుతోంది సర్కార్. అయితే రేషన్ కార్డు ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పూర్తిగా కోలుకుని త్వరలోనే తెలంగాణ భవన్ కు వచ్చి కార్యకర్తలను కలుస్తారన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లా పర్యటనలు ఉంటాయని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో హరీష్ రావు వెల్లడించారు.
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ సైబర్ మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళ నుంచి 3 కోట్ల రూపాయలు కాజేయగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు గోవాకు చెందిన రోనక్ వర్మను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 20 లక్షల రూపాయలు రికవర్ చేశామని, కేసుపై విచారణ జరుగుతోందని హైదరాబాద్ సిపి కొత్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా మల్లంపేటలోని నారాయణ విమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భోజనం తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు కాలేజ్ వంటగదిని తనిఖీ చేశారు, శాంపిల్స్ సేకరించారు. కాలేజ్కి సప్లై అవుతున్న వాటర్ ట్యాంకర్ వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతం యానాం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దరియాల తిప్ప వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది బోట్. భైరవపాలెం నుండి గౌతమి నది నుండి దరియాల తిప్ప వద్దకు బోట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బోట్లో చిక్కుకుని గంగాద్రి అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. సూర్యుడిపై అధ్యయనానికి నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. స్పేస్ క్రాఫ్ట్ ని తుది కక్ష్యలోకి ప్రవేశించేందుకు ఇస్రో చేపట్టిన కీలక విన్యాసం సూపర్ సక్సెస్ అయింది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఆదిత్య L1 ని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. PSLV C-57 వాహక నౌక ద్వారా గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ని ప్రయోగించింది ఇస్రో. పలు కక్ష్య పెంపు ప్రక్రియల ద్వారా సూర్యుడి దిశగా ప్రయాణం కొనసాగించి 4 నెలల తర్వాత లాంగ్ రేంజ్ పాయింట్ కు చేరింది. ఇక్కడ నుంచి నిరంతరం సూర్యుడిని ఆదిత్య L1 పర్యవేక్షిస్తుంది. ఆ వివరాలను భూమికి చేరవేస్తుంది. అక్కడ సూర్యగ్రహణ ప్రభావం ఉండదని గతంలో వెల్లడించింది ఇస్రో. ఆదిత్య L1 మిషన్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమని కితాబిచ్చారు. ఆదిత్య L1 అద్భుత విజయంపై ఇస్రోకు అభినందనలు తెలియజేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీని టార్గెట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ వెళ్లడానికి ఇష్టపడని ప్రధాని రామమందిర ప్రారంభోత్సవానికి మాత్రం తహతహలాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం భారత్ జోడో న్యాయయాత్ర లోగో స్లోగన్ ఆవిష్కరించారు ఖర్గే. ఈ నెల 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా రామనామం మారుమోగుతోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో రాముని వైభవాన్ని కీర్తిస్తూ పలువురు గాయకులు పాటలు విడుదల చేశారు. వీటిలో యువ సింగర్ స్వస్తి మెహుల్ పాడిన ఆయేంగే రామ్ ఫుల్ పాపులర్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకట్టుకుంది ఈ పాట. తాజాగా ఈ పాటను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు ప్రధాని. స్వస్తి మెహుల్ స్వరం అద్భుతం అంటూ కితాబిచ్చారు. స్వస్తిజీ స్వరంలో రామకీర్తన వింటుంటే భావోద్వేగాలతో మది నిండిపోతోందంటూ ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు వీవీఐపీ అతిథులు హాజరవుతున్న నేపథ్యంలో అయోధ్య వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. భద్రతా విధుల్లో ఉండే పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్. స్మార్ట్ ఫోన్లు వాడొద్దని అడ్వైజరీ జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అయోధ్యలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. జనవరి 16 నుంచి అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వేదిక్ బ్రాహ్మణ్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ ప్రత్యేకత సంతరించుకుంది. క్రీడాకారులు ధోతీ, కుర్తా దుస్తుల్లో పాల్గొని మైదానంలో ఆడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ధోతీ, కుర్తా వస్త్రధారణలో క్రికెట్ ఆడడం ఆనందంగా ఉందని క్రీడాకారులు చెబుతున్నారు. ఈ పోటీల్లో విజేతలకు అయోధ్య పర్యటన, శ్రీరాముని దర్శనం కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్ 2030 కల్లా భారత్లో జరిగే తమ మొత్తం వాహన అమ్మకాల్లో 50% విద్యుత్ వాహనాలే ఉంటాయని జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి అంచనా వేస్తోంది. దేశంలో 4 విద్యుత్ మోడల్స్ ని విక్రయిస్తున్న ఆడి తన ఉత్పత్తులను విస్తరించి విక్రయాల లక్ష్యాలు చేరాలని ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 3%గా ఉంది. మొత్తం వాహనాల్లో ఈవీల వాటా 50%కి చేరాలంటే మరిన్ని మోడల్స్ తీసుకురావాల్సి ఉంటుందని కంపెనీ భావిస్తోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దేశంలో అత్యంత శ్రీమంతుడి స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరులతో రూపొందించే బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని అదానీ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ జాబితాలో అంతర్జాతీయంగా గౌతమ్ అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం నికర సంపద విలువ $97.6 బిలియన్. ముఖేష్ అంబానీ $97 బిలియన్ సంపదతో 13వ ర్యాంక్ పొందారు. గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయంగా అదానీ 16వ స్థానంలో ఉన్నారు. గతేడాది జనవరిలో అమెరికా సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల అనంతరం అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హరించుకుపోవడంతో బ్లూంబర్గ్ అగ్రశ్రేణి 25 మందిలోనూ అదానీ చోటు కోల్పోయారు. గతేడాది మేలో రద్దు చేసిన 2000 నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోటు మార్చుకునేందుకు మరొక అవకాశం కల్పించింది ఆర్బీఐ. దేశంలోని ఆర్బీఐ కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద పెద్ద నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఇందుకు గడువు మాత్రం నిర్ణయించలేదని తెలిసింది. ప్రస్తుతం ఆన్లైన్లో లభిస్తున్న దరఖాస్తు ఫామ్ నింపి పోస్టాఫీస్ ద్వారా ఆర్బీఐకి పంపొచ్చని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా గతేడాది మే నెలలో 2000 నోట్ల చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు భారతీయ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 20,000 రూపాయల విలువైన 2000 నోట్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.